ఓకేనా? కింగ్ డమ్ మూవీ విజయ్ దేవరకొండ బంగారు కొండ అనొచ్చు. జనరల్ జోనల్ మూవీస్ మనం చూసేది వేరు, డిఫరెంట్ జోనల్ మూవీస్ మనం వాచ్ చేసేది వేరు. ఈ వాచ్ చేస్తున్న ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ గౌతమ్ గారు తీసుకున్న లైనప్ కానీ, సూర్యదేవర నాగవంశి గారి ప్రొడక్షన్ కానీ, అనురూజ్ మ్యూజిక్ కానీ టోటల్ ఏంటంటే కథే ఒక బ్యాక్ బోన్ లాంటిది. ఆ కథ హీరో అయితే విజయ్ దేవరకొండ సూపర్ హీరో కింద ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ స్కిల్స్, సెంటిమెంట్ కూడా సత్యదేవ్ గారి, విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్లు కూడా అద్భుతంగా ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఎక్కడ బోర్ రాకుండా మనకు సంబంధించిన పాయింట్ పురాణాల్లో ఉన్నదాన్ని ఇప్పుడు ప్రజెంట్ వెండితెర మీద చూపిస్తే ఏంటని తీసుకున్న వీళ్ళ మోటివేషన్ కూడా స్క్రిప్ట్ తగ్గట్టుగా ఒక మంచి వెలివేషన్స్ అయితే కనుక, పాయింట్స్ అయితే కనుక సినిమాలో చాలా నేర్చుకోవాల్సినవి ఉన్నాయి. మనం చూసిన సినిమాలు సలార్ కానీ, దేవర కానీ, కేజీఎఫ్ కానీ ఒక సెంటిమెంట్కి ఒక యోధుడు ఎలా, మన పరిస్థితులు మారేది ఎలా, భారతదేశకు సంబంధించిన కిందకి సంబంధించిన భాగాలు చూసుకుంటే అనాగరికతకి వాళ్ళు పడుతున్న బాధలకి ఏంటి అనేది ఈ సినిమాలో తీసుకున్న పాయింట్స్ అయితే కనుక సూపర్ అన్న. వన్ మ్యాన్ షో చేసాడని చెప్పొచ్చు మన విజయ్ దేవరకొండ. వాచబుల్ మూవీ, ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. చాలా బాగుంది అబ్బా, ఇంతకన్నా ఏం చెప్తాం. యా బ్రో, టూ గుడ్. యా, విలన్ రోల్ చాలా బాగుంది, అతను బాగా చేశాడు. ఐ థింక్ హిల్ యా ఒక రోలెక్స్ వైబ్ వచ్చింది. యా, సత్యదేవ్ చాలా బాగుంది. యాక్చువల్లీ కొంచెం లైక్ మూవీ ఎట్లుండాలంటే జనాలని హ్యాపీ చేసి పంపించాలి, కొంచెం ఏడ్పించి పంపినారు.